ఇండియన్ సమ్మర్లో మీరు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ఐపీఎల్ అనే పేరును వింటారు. పల్లెల నుంచి పట్టణాల వరకు మరియు చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ కామన్గా చూసే లీగ్ ఐపీఎల్. క్రికెట్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించే ఈ దేశంలో ఐపీఎల్కి ఉన్న క్రేజ్ని మాటల్లో చెప్పలేం. అందుకే దాన్ని నెంబర్స్ ద్వారా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా ఐపీఎల్ ఫ్రాంచైజెస్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతాయి. అయితే వాళ్ళకి లాభం ఎలా వస్తుంది మరియు దీని వెనక ఉన్నటువంటి బిజినెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 54 run has risen. Beautifully played that and away for four to bring up a 400 in 2016. ఈ రోజు మనం చూసి ఎంజాయ్ చేస్తున్నటువంటి ఐపీఎల్కి కూడా ఒక హిస్టరీ ఉంది. ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ని కనుగొన్నారు. దీనికి జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఫండింగ్ని ప్రొవైడ్ చేశారు. ఐసీఎల్, బీసీసీఐ లేదా ఐసీసీ ద్వారా గుర్తింపబడలేదు మరియు బీసీసీఐకి తమ యొక్క కమిటీ మెంబర్స్తో ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో చేరటం ఇష్టం లేదు. అందువలన ప్లేయర్స్ని ఐసీఎల్లో జాయిన్ అవ్వకుండా ఉండటం కోసం బీసీసీఐ డొమెస్టిక్ టోర్నమెంట్స్ ప్రైజ్ మనీ పెంచడం మరియు ప్లేయర్స్కి లైఫ్ టైం బ్యాన్ ఉంటుంది అని తెలిపింది. ఇదే సమయంలో అంటే 2007లో టీ20 క్రికెట్ అనేది ప్రపంచానికి ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ద్వారా పరిచయం చేశారు. 2007లో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత బీసీసీఐ ఫ్రాంచైజ్ బేస్డ్ టీ20 క్రికెట్ కాంపిటీషన్ను ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఆ సమయంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లలిత్ మోడీ దీని గురించి స్పష్టంగా వివరించారు. ఈ ఐపీఎల్ ఫార్మాట్ ఇంగ్లీష్ ఫుట్బాల్ అయినటువంటి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఎన్బీఏల ఫార్మాట్ ఒకేలా ఉంటాయి అని తెలిపారు. జనవరి 24, 2008లో బీసీసీఐ ఆక్షన్ను కండక్ట్ చేసింది. అందులో మొత్తం అన్ని టీములు బేస్ ప్రైస్ కలిపి $400 మిలియన్. ఆక్షన్ అయిపోయాక టీమ్స్ యొక్క సిటీల పేర్లు తెలిపింది. అన్ని టీములు కలిపి $723.59 మిలియన్ కు అమ్ముడు. ఈ విధంగా ఏప్రిల్ 18, 2008లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్తో ఐపీఎల్ జర్నీ మొదలైంది. 8 టీమ్స్తో మొదలై ప్రెజెంట్ 10 టీమ్స్తో ఈ సీజన్ ఐపీఎల్ కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కో టీం 200 కోట్ల వరకు ఖర్చు పెడుతుంది. ఐపీఎల్ కప్పు కొడితేనేమో ఇచ్చేది 20 కోట్లు. దానికోసం 200 కోట్ల వరకు ఎందుకు ఖర్చు పెడతారు అనే డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు. ఈ టీమ్స్ అన్ని ఐపీఎల్ ద్వారా ఎలా సంపాదిస్తాయి? జస్ట్ టికెట్స్ అమ్మి సంపాదిస్తారు అని అనుకుంటే అది మీ అజ్ఞానం. అలా అయితే కోవిడ్ వల్ల స్టేడియంస్ లోకి 50% ఆక్యుపెన్సీయే ఉండేది. అంటే ఐపీఎల్ టీమ్స్ కి ఆ సీజన్ ఇన్కమ్ తగ్గిందా? ఖచ్చితంగా కాదు. టికెట్స్ ద్వారా ఐపీఎల్ కి కేవలం 10% మాత్రమే రెవెన్యూ వస్తుంది. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఐపీఎల్ టీమ్స్ కి సెంట్రల్ రెవెన్యూ ద్వారా చాలా ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఈ సెంట్రల్ రెవెన్యూ అనేది హార్ట్ లాంటిది. ఇందులో పెద్ద రోల్ ప్లే చేసేది మీడియా రైట్స్. మీడియా రైట్స్ అనేది రెవెన్యూకి చాలా ఇంపార్టెంట్ సోర్స్. చాలా టీమ్స్ కి 60% రెవెన్యూ మీడియా రైట్స్ నుంచే వస్తాయి. బీసీసీఐ ఈ మీడియా రైట్స్ ని టీవీ ఛానల్స్ కి మరియు ఆన్లైన్ స్ట్రీమర్స్ కి అమ్ముతుంది. మీడియా రైట్స్ అనేవి 3 కేటగిరీస్ గా ఉంటాయి. మొదటిది డొమెస్టిక్ టెలివిజన్, రెండోది డొమెస్టిక్ డిజిటల్, మూడోది ఇంటర్నేషనల్ రైట్స్. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ మరియు వరల్డ్ స్పోర్ట్ గ్రూప్ వాళ్ళు 8,200 కోట్ల రూపాయలకి ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని 2008 నుంచి 2017 వరకు కొనుక్కున్నారు. అంటే ఒక సీజన్ కి 820 కోట్ల రూపాయలు. సోనీ డొమెస్టిక్ టెలివిజన్ టెలికాస్ట్ ని హ్యాండిల్ చేసేది. డబ్ల్యూఎస్జీ ఇంటర్నేషనల్ టెలికాస్ట్ ని హ్యాండిల్ చేసేది. 2016 ఐపీఎల్ సీజన్ వరకు చూసుకున్నట్లయితే సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఐపీఎల్ ని ఇండియాలో 3 ఛానల్స్ ద్వారా టెలికాస్ట్ చేసేవారు. అవే సోనీ మ్యాక్స్, సోనీ 6, సోనీ ఈఎస్పీఎన్. సోనీ మ్యాక్స్ లో ఐపీఎల్ ని హిందీ భాషలో టెలికాస్ట్ చేసేవారు. సోనీ 6 లో హిందీ, బెంగాలీ, తమిళ్, కన్నడ మరియు తెలుగు భాషలలో టెలికాస్ట్ చేసేవారు. సోనీ ఈఎస్పీఎన్ లో ఇంగ్లీష్ లో టెలికాస్ట్ చేసేవారు. ఈ విధంగా ఐపీఎల్ అర్బనే కాకుండా రూరల్ ఏరియాస్ లో ఉన్న జనాలకి కూడా రీచ్ అయింది. 2016 సీజన్ లో సోనీ మ్యాక్స్ ఛానల్ దేశంలోనే మోస్ట్ వాచ్డ్ టెలివిజన్ ఛానల్ గా నిలిచింది. యాన్యువల్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ $160 మిలియన్ ని దాటేసింది. సోనీ బ్రాడ్కాస్ట్ 1 బిలియన్ ఇంప్రెషన్ మార్క్ ని క్రాస్ చేసింది. నెక్స్ట్ ఇయర్ 1.25 బిలియన్ ఇంప్రెషన్ కి చేరుకుంది. ఇంత హైలో ఉన్నప్పుడు సోనీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ ఇండియా ఐపీఎల్ గ్లోబల్
గ్లోబల్ మీడియా రైట్స్ ని 16,347 కోట్ల రూపాయలకి 2018 నుంచి 2022 వరకు సొంతం చేసుకుంది. అంటే సీజన్ కి 3,269 కోట్ల రూపాయలు. డొమెస్టిక్ టెలివిజన్ రైట్స్ కోసం సోనీ హైయెస్ట్ బిడ్ చేసింది. డొమెస్టిక్ డిజిటల్ రైట్స్ కోసం ఫేస్బుక్ కూడా బిడ్ చేసింది. అయినప్పటికీ ఏం లాభం లేకుండా పోయింది. ఎందుకంటే 3 కేటగిరీస్ లో కూడా స్టార్ మాత్రమే బిడ్ చేసింది. ఐపీఎల్ టీవీ ఛానల్స్ లోనే కాకుండా ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మనకి తెలియని ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 2008 నుంచి 2010 వరకు ఐపీఎల్ యూట్యూబ్ లో స్ట్రీమ్ అయింది. 2011 నుంచి 2014 వరకు ఐపీఎల్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమ్ అయింది. 2015 నుంచి 2022 వరకు ఐపీఎల్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అయింది. 2023 నుంచి జియో సినిమాలో ఐపీఎల్ స్ట్రీమ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఐపీఎల్ కి ఎంత క్రూషియలో. ఈ సెంట్రల్ రెవెన్యూలో రెండో భాగం టైటిల్ స్పాన్సర్షిప్. మనందరికీ తెలుసు మొదటిలో ఐపీఎల్ ని డిఎల్ఎఫ్ ఐపీఎల్ అనేవారు. ఐపీఎల్ ముందు ఒక కంపెనీ పేరు రావాలి అంటే వాళ్ళు టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ ని ముందుగా సొంతం చేసుకోవాలి. ఇండియాలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి డిఎల్ఎఫ్ 200 కోట్లు పెట్టి 2008 నుంచి 2012 వరకు టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ ను కొనుక్కుంది. ఇలా 2013 నుంచి 2017 వరకు పెప్సీ కార్పొరేషన్ 397 కోట్ల రూపాయలు పెట్టి టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ ను కొనుక్కుంది. కాకపోతే చెన్నై మరియు రాజస్థాన్ ఫ్రాంచైజెస్ 2 ఇయర్స్ బ్యాన్ చేయటం వల్ల పెప్సీ కంపెనీ డీల్ ని 2015లో ఆపేసింది. తర్వాత 2 సీజన్స్ కి చైనీస్ మొబైల్ కంపెనీ అయినటువంటి వివో 200 కోట్లు పెట్టి టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ ను సొంతం చేసుకుంది. మళ్ళీ వివో కంపెనీ 2,200 కోట్లు పెట్టి 2018 నుంచి 2022 వరకు టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ ను కొనుక్కుంది. 2020లో ఇండియా చైనా పొలిటికల్ ఇష్యూస్ వల్ల వివో టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా 2020లో డ్రీమ్ 11 222 కోట్లు పెట్టి టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ ను సొంతం చేసుకుంది. 2021లో మళ్ళీ వివో 439.8 కోట్లు పెట్టి టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ ను సొంతం చేసుకుంది. టాటా గ్రూప్ 498 కోట్లు పెట్టి 2022-2023 సీజన్స్ కి టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ ను కొనుక్కుంది. ఈ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వచ్చే రెవెన్యూలో 50% బీసీసీఐ తీసుకుంటుంది. మిగిలిన 50% కూడా ఐపీఎల్ టీమ్స్ కి ఇస్తుంది. ప్లేయర్స్ బ్యాట్స్ నుంచి బెయిల్స్ వరకు ప్రతి దానికి కూడా ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ఐపీఎల్ కి స్పాన్సర్స్ ద్వారా చాలా ఆదాయం వస్తుంది. ఐపీఎల్ టీమ్ కి ప్రతి దానికి కూడా స్పాన్సర్ ఉంటారు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ తమ యొక్క బ్రాండ్స్ ని ప్రమోట్ చేయటం కోసం ఐపీఎల్ టీమ్స్ తో డీల్స్ ని కుదుర్చుకుంటారు. ఈ ప్రమోషన్ కోసం ఐపీఎల్ టీమ్స్ కి చాలా డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రమోషన్ అనేది ప్రింట్ మీడియా ద్వారా మరియు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా జరుగుతుంది. ప్లేయర్స్ జెర్సీయే పెద్ద మార్కెటింగ్ టూల్. అందుకే ప్లేయర్స్ అవుట్ఫిట్ పై యావరేజ్ గా 10 లోగోలు కనిపిస్తాయి. జెర్సీ పైన 6, ప్యాంట్ పైన 2, క్యాప్ పైన 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఆ టీమ్స్ యొక్క స్పాన్సర్స్ యాడ్స్ ని ఎక్కువగా ప్లే చేస్తారు. సిఎస్కే టీమ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సిఎస్కే 18 బ్రాండ్స్ తో టైఅప్ అయింది. అందులో మెయిన్ స్పాన్సర్ టీవీఎస్ యూరోగ్రిప్ కాబట్టి జెర్సీకి ముందు పెద్దగా కనిపిస్తుంది. రెండవది యాడ్స్ అండ్ ప్రమోషనల్ రెవెన్యూ. దీని ద్వారా 20% రెవెన్యూ జనరేట్ అవుతుంది. ప్రతి మ్యాచ్ కి కూడా 2300 సెకండ్స్ ని యాడ్ ఇన్వెంటరీకి ఇస్తారు. కరెక్ట్ గా గమనిస్తే ఓవర్ కి మధ్య వచ్చే యాడ్స్ 10 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. ఈ 10 సెకండ్స్ యాడ్ కోసం దాదాపు 16 లక్షలు ఛార్జ్ చేస్తారు. మూడవది లోకల్ రెవెన్యూ. లోకల్ రెవెన్యూ ద్వారా ఐపీఎల్ టీమ్స్ కి 10% రెవెన్యూ వస్తుంది. ఒక ఐపీఎల్ మ్యాచ్ కి దాదాపుగా 4 కోట్ల వరకు లాభం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ వాంకడేలో అవుతుంది అనుకుంటే ఈ మ్యాచ్లో సేల్ అయినటువంటి టికెట్స్, ఫుడ్ మరియు డ్రింక్స్ నుంచి వచ్చే లాభం 80% హోమ్ టీమ్ ఓనర్స్కే వెళ్తుంది. ఈ టికెట్స్ యొక్క రేట్స్ ని కూడా టీమ్ ఓనర్సే డిసైడ్ చేస్తారు. ఇదే కాకుండా మెర్చెండైజింగ్ నుంచి కూడా ఐపీఎల్ టీమ్స్ కి చాలా లాభం వస్తుంది. మెర్చెండైజింగ్ అంటే టీమ్ యొక్క జెర్సీస్, క్యాప్స్, రిస్ట్ వాచెస్, సెల్ ఫోన్ కవర్స్ ఇలా చాలా ఉన్నాయి. ఈ మెర్చెండైజింగ్ మార్కెట్ దాదాపు $30 మిలియన్. నాలుగవది ప్రైజ్ మనీ. పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఉండటం కోసం ప్రతి మ్యాచ్లో బ్యాట్కి బాల్కి మధ్యన ఒక యుద్ధమే జరుగుతుంది. దీనిని ఒక డైలాగ్లో చెప్పాలి అంటే పులి కొట్టుకుంటే గెలిచేది కూడా పులే. ఈ లెవెల్లో ఉంటుంది ఐపీఎల్. 2023లో విన్నర్స్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్కి 20 కోట్లు ప్రైజ్ మనీని ఇచ్చారు. రన్నర్స్గా నిలిచిన గుజరాత్ టైటన్స్కి 13 కోట్లు, 3వ స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్కి 7 కోట్లు మరియు 4వ స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జైంట్స్కి 6.5 కోట్లు ఇచ్చారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదే బ్రాండ్ వాల్యూ.
సీజన్ కి కూడా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వచ్చింది. 2016లో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఐపీఎల్ మొత్తం బ్రాండ్ వాల్యూ $4.16 బిలియన్, 2017లో $5.3 బిలియన్, 2018లో $6.13 బిలియన్. టీమ్స్ లో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉండటం వల్ల పెద్ద పెద్ద బ్రాండ్స్ అట్రాక్ట్ అవుతాయి. ఏ టీం అయితే ఎక్కువ సార్లు ఛాంపియన్స్ గా నిలుస్తుందో వాళ్ళకి మరియు ఎక్కువ సార్లు ప్లే ఆఫ్స్ కి వచ్చినా సరే టీం యొక్క బ్రాండ్ వాల్యూ అనేది బూస్ట్ అవుతుంది. అందుకే బ్రాండ్ వాల్యూ లిస్ట్ లో ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్ లో ఉంది. ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూ ఎన్బిఏ, ఎన్ఎఫ్ఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూ కంటే వేగంగా పెరుగుతుంది. ఇది ప్రతి టీం యొక్క బ్రాండ్ వాల్యూ లిస్ట్. మనీతో పాటు ఎంటర్టైన్మెంట్ ని కూడా ఇస్తున్నటువంటి క్రికెట్ లీగ్ గా ఐపీఎల్ ని మనం చెప్పుకోవచ్చు. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ని కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా మరియు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్, కామెంట్, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.